నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్కి లోడ్ వెళ్తున్నాం. బెంగళూరు నుంచి. ఏం లోడ్ అని చెప్పను, లాస్ట్లో చెప్తా, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చాలా తగ్గిపోయారు, వీడియోలు చూడట్లేదు. ఓకేనా? ఇక్కడ నుంచే స్టార్ట్ చేసా వీడియో. మనం ముందు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది బాగా, అందుకని స్టార్ట్ చేయలేదు. పొద్దున మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసా. ఇక్కడ అనంతపురం అవతల అక్కడ నుంచి స్టార్ట్ చేసా వీడియోస్. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి, ఏంటి ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూడండి. రోడ్లు, హైవే రోడ్లు మొత్తం అసలు నెంబర్ 1 రోడ్లు, అసలు ఎక్సలెంట్ రోడ్లు. అసలు ఇలాంటి రోడ్లు ఎక్కడా ఉండవు. అంటే ఎక్కడ అంటే ఫారెన్లో ఉంటాయిలే, కానీ మన ఇండియాలో తక్కువ. ఓకేనా? దారిలో మన ఏరోప్లేన్ రెస్టారెంట్ ఉంటుంది కదా కర్నూలులో, అది కూడా తీసా. కర్నూలు ఏరోప్లేన్ రెస్టారెంట్ అని చాలా భలే ఉంది ఫ్రెండ్స్ అసలు. అంటే నేను విజయవాడలో కూడా చూసా, కానీ విజయవాడలోది అంత అనిపించలే నాకు. కానీ కర్నూలులో బాగుంది ఫ్రెండ్స్. కర్నూలులో సూపర్ ఉంది, అసలు మామూలు లేదు. అది దగ్గర పోయి తీద్దామంటే వాళ్ళు ఏమైనా అంటారు ఏమైనా అని చెప్పేసి కొంచెం ఫియర్. అందుకని చెప్పేసి దూరం నుంచి తీసా. రోడ్డు పక్కన ఆఫ్ చేసి బండి తీసా. చూడండి ఎలా ఉందో. ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, మనలాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళి తినడం అనేది అలా కొత్తగా ఉంటుంది. అందుకనే ఆ వీడియో అంతే. ఇదే ఏరోప్లేన్ రెస్టారెంట్ చూడండి, కర్నూలు దగ్గర ఉంది. సూపర్ ఉంటుంది అసలు, మామూలుగా లేదు అసలు. ఫ్రీడమ్గా ఉంది. ఏంటంటే ఇరుకు లేకుండా మంచి ఫ్రీడమ్గా ఉంది. కర్నూలుకి 3 కిలోమీటర్లు జగన్నాథరథం గుట్ట అని ఉంటుంది. అక్కడ జగన్నాథరథం గుట్ట అంటే అది చాలా ఫేమస్ అంట గురు, మనకి తెలియదు, చాలామంది అన్నారు. జగన్నాథరథం గుట్ట అంటే ఒక మర్రి చెట్టు ఉంటుందంట. మర్రి చెట్టు మీద తాటి చెట్టు ఉంటుందంట. సూపర్ ఉంటుంది. నేను వీడియో తీసా కానీ సరిగ్గా కనబడదు, ఎందుకంటే లాంగ్లో ఉంది. ఆ గుట్ట కనబడుతుంది కదా రైట్ సైడ్లో, అక్కడ పైన కనబడిద్ది, క్లియర్గా చూస్తే కనబడిద్ది. చూపించడానికి ప్రయత్నిస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు. పైన ఉంది, అంటే కర్నూలు వాళ్ళకైతే తెలుస్తుంది, చాలామంది తెలుస్తుంది. అంటే ఈ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అంతే, జగన్నాథ గుట్ట అని ఉంటుందంట. సూపర్. ఇక్కడ మనకి ఫ్రెండ్ ఉన్నాడు, మన ఇంతకుముందు ఒకసారి మన వీడియోలో కూడా ఉంటుంది. పత్తి ఇద్దరం కలిసి చేసుకెళ్ళాం కదా, కర్నూలు డ్రైవరు. నీకు ఫోన్ చేస్తే అన్నాడు కదా, అన్న నేను బళ్ళారి రూట్లో ఉన్నా, అన్లోడ్ అవుతుంది బండి అన్నాడు. ఆయన అన్నాడు కదా వస్తా అన్న, కలుస్తా అన్నాడు. మళ్ళీ కలిస్తే మనకి లేట్ అయిపోద్దులే అని చెప్పేసి, వద్దులే అన్న, ఏం వద్దులే, నేను వెళ్ళిపోతలే అని చెప్పా. సరే అన్నాడు. అందుకని చెప్పేసి వచ్చేస్తాను ఇక డైరెక్ట్. అనంతపురం కూడా సూపర్ ఉంది. అనంతపురం కూడా బాగుంది సిటీ. ఫ్రెండ్స్, మన వీడియోని చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చాలా లోయర్ కదా. ఇది కర్నూలు దాడుతున్నాం. ఫ్లైఓవర్ వచ్చింది చూసారా, స్ట్రైట్కి వెళ్తే హైదరాబాదు. ఒక్కటే రోడ్డు, ఎవరిని అడగనవసరంలా, ఏమీ చేయనవసరంలా. ఒకటే రోడ్డు, డైరెక్ట్గా వెళ్తే అవుటర్ రింగ్ రోడ్డు పట్టుకుంటాం, కథం. 6 నెంబర్లో దిగాలి, వెళ్ళాలి, అన్లోడ్ చేయాలి, కథం, వచ్చేయాలి. ఇదేందో తెలియదు ఫ్రెండ్స్, కర్నూలు దాటిన తర్వాత ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా అక్కడ బోర్డు కూడా ఏమి లేదు, నేను కూడా ఏమి చూడలేదు. బ్రిడ్జ్ అయితే ఉంది, బాగుంది కదా లొకేషన్ అని చెప్పేసి తీసా వీడియో. నీళ్ళు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం దూరం వెళ్ళాక మన కృష్ణానది కూడా కనబడిద్ది. కృష్ణానది కూడా తీసా వీడియో, మరి అది ఉందో లేదో తెలియదు వీడియోలో. ఫ్రెండ్స్, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం ఇప్పుడు 300 మంది సబ్స్క్రైబర్లకు చేరుకున్నాం.
ప్లీజ్ నా దయ ఉంచి ఇంకొక 200 మంది సబ్స్క్రైబర్లు అయితే చాలా బాగుంటుందని నాకు కోరిక, అంతే. ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ వచ్చేసినాం ఆల్రెడీ. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కేసినాం. ఇదే ఔటర్ రింగ్ రోడ్డు మనం ఎక్కేసినాం ఆల్రెడీ. బాయ్ ఫ్రెండ్స్.